హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. సీతామాత నామం పరమ పావనం. సీతానవమి విశిష్టత ఇదే. భూమి నుండి పుట్టి చివరకు భూమిలో కలిసిపోయింది కాబట్టి సీతను భూమిపుత్రి అని పిలుస్తారు. సీత వైశాఖ శుక్ల నవమి నాడు జన్మించింది. జనకరాజు ఆమెను తన కుమార్తెగా పెంచాడు. వాస్తవానికి దున్నుతున్నప్పుడు జనకరాజు ఒక పెట్టెలో ఒక దివ్యమైన అమ్మాయిని కనుగొన్నాడు. ఆమెను తన మొదటి కుమార్తె సీత అని పిలుస్తారు. వైశాఖ శుక్ల నవమి రోజున సీతా జనకుడిని కలిసినందున ఈ రోజున ఆమె జయంతి జరుపుకుంటారు. సీతానవమినే కాకుండా జానకీ నవమి అని కూడా అంటారు. సీతానవమి నాడు సీతామాతని పూజించడం వల్ల సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. దీనితో పాటు ఆర్థిక సంక్షోభం కూడా తొలగిపోతుంది. తల్లి లక్ష్మీ దయ కలది. ఎందుకంటే సీతామాత లక్ష్మీ అవతారం. శ్రీరాముని ధర్మపత్నిగా సీతామాత ఆదర్శవంతమైన జీవితాన్ని ఆ రోజు మే 16వ తారీఖున గుర్తు చేసుకుంటారు. ప్రేమ, త్యాగం, స్వచ్ఛతకు, పవిత్రతకు స్వరూపంగా సీతామాతను భక్తితో కొలుస్తారు. శ్రీ సీతారాములను భక్తితో ఆరాధిస్తారు. జ్యోతిష శాస్త్రాల ప్రకారం సీతానవమి రోజున స్త్రీలు భక్తితో పూజ చేస్తే భర్తకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. సీతామాత భూమాత అందించిన వరప్రసాదం కాబట్టి ఈ రోజున శ్రీరామునితో పాటు సీతామాతను పూజించడం వల్ల భూదాన ఫలితంతో పాటు 16 మహాదానాల ఫలితం లభిస్తుందని ప్రతీతి. సీతామాత సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు కాబట్టి ఆ రోజు ఉపవాసం, పూజలు, జపాలు చేయడం వల్ల అనేక తీర్థయాత్రలతో సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇది అదృష్టాన్ని పెంచుతుంది, కష్టాలను తొలగిస్తుంది, జీవితంలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు. సీతానవమి రోజు రామనవమిలాగా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సీతానవమి రోజున ఆచారాల ప్రకారం పూజలు చేసి భూమిని దానం చేస్తే అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినంత ఫలితం లభిస్తుందని విశ్వాసం. అంతేకాకుండా సీతానవమి రోజున సీతామాతకి మేకప్ మెటీరియల్ సమర్పించి వివాహత స్త్రీలకు పంచడం వల్ల జీవితంలో సంతోషం మరియు శ్రేయస్సు లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అంటే పసుపు, కుంకుమ, కాటుక, గాజులు ఇలాంటివన్నీ. వాల్మీకి రామాయణం ప్రకారం మిథిలాలో ఒకప్పుడు తీవ్రమైన కరువు వచ్చింది. అప్పుడు మిథిలారాజుకు రాజా జనకుడు దీని నుండి బయటపడడానికి ఋషులను అడిగాడు. దీనిపై ఋషులు యాగం నిర్వహించి ఆ భూమిని తానే దున్నుతూ వ్యవసాయం చేయాలని కోరారు. జనకరాజు అదే చేశాడు. యాగం జరుగుతున్నప్పుడు జనకుని రాజు భూమి నుండి ఒక కుమార్తెను పొందుతాడని ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. జనకుడు భూమిని దున్నుతున్నప్పుడు ఒక బంగారు ముద్ద అతని నాగలికి తగిలింది. అందులో ఒక దివ్యమైన అమ్మాయి ఉంది. ఆ భూమి పుత్రిక సీత అని పేరు పెట్టి తన కూతురిగా చేసుకున్నాడు జనకుడు. జనకరాజు కుమార్తె అయినందున సీతని జానకి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం జనకరాజు తన భూమి నుండి పొందిన కుమార్తెను తన చేతుల్లోకి తీసుకున్న వెంటనే భారీ వర్షం పడటం ప్రారంభించింది. ఆ బాలిక మహిమ వల్ల మిథిలా కరువు తీరిపోయి చుట్టూ పంటలు పండాయి. కొంతకాలం తర్వాత శ్రేయస్సు రాష్ట్రానికి తిరిగి వచ్చింది. తరువాత సీత రాముడిని వివాహం చేసుకుంది. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.